నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత శైలజనాథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఏపీలో ప్రస్తుతం మిథున్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు అసలు మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసే అవకాశమే లేదు అన్నారు వైసీపీకి చెందిన చాలామంది నేతలు. బట్ ఎట్టకేలకు మనం చూసినట్లయితే మొన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఇంట్లో ఎలా చూసేదేముంది, ఈ కూటమి ప్రభుత్వం అసలు జనాల్ని, లీడర్లని, ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలా అనుకుంటున్నారు. తద్వారా మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయాలా అనుకుంటా ఉన్నారు. అసలు ఎక్కడైనా కానీ ఒక మాట నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే ఆధారాలని పెట్టుకొని కదా అరెస్ట్ చేయాల్సింది. అరెస్ట్ చేసి ఆధారాలు తెచ్చుకుంటా అంటే అసలుకి ఎక్కడ ఇది అంటే ఆధారాలు ఏమైనా తయారు చేస్తారా? కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అట్లాగే ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియా నేను వ్యతిరేకిస్తాను. అది నాకు ఈ ఆధారాలు ఏదో చూపించు. పెద్ద ఎక్కువ మాట్లాడుకున్న సంఘటన కదా, కేసు కదా, అది స్కామ్ అని చెప్తున్నారు మీరు. మరి ఆ స్కామ్ ఆధారాలు ఏదో మా ముందు పెట్టండి, జనం ముందు పెట్టండి. ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది మీరు చివరికి అటువంటి కేసులు వాదించే కూడా పెద్ద పెద్ద లాయర్లను పెడతారు. ఏదో ఆంధ్రప్రదేశ్ లాయర్లను పెట్టరు. అసలుకి ఇంకా దేశంలోనే టాప్ 3, 1, 2లో ఆ మధ్యలో పెట్టి వాదిస్తారు వీళ్ళు. అంటే ప్రజల డబ్బులతో వాదిస్తారు. సో మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అంటాడు, నేను విచారణ సహకరిస్తా అంటా ఉన్నాడు. ఎప్పుడు పిలిచినా వస్తా అంటా అన్నాడు. మీ ఆధారాలు ఏదో చూపించండి అయ్యా అంటా ఉన్నాడు. మరి దీంట్లో కూడా సమాధానం లేకుండా నువ్వు అరెస్టు అని పెట్టడం, మళ్ళీ యాజ్ యూజువల్గా రిమాండ్కి పోవడం జరిగింది అది ఆఖరికి. సో ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమైన అంశంగా నేను చూస్తూ ఉన్నాను. అంతేగాని మీరు ఆధారాలు ఉంటే పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఆయన దాదాపు సవాల్ ఇస్తున్నారు. మీ ఆధారాలు చూపించండి అయ్యా బాబు, లేని మాటలు ఎందుకు మారుతారు మాట, స్కామ్ అంటే అసలు మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదని చెప్పాడు ఆయన. సో నేను మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని రాజకీయ కక్షల్లో భాగంగానే చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు, జరగలేదు అని అన్నారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేనప్పుడు ఇంతమందిని ఎందుకు విచారించడం, ఒక్కొక్కరిగా ఎందుకు అరెస్ట్ చేయడం, అసలు ఏదీ లేకుండా ఇంతవరకు అధికారులు ఎలా వెళ్ళగలుగుతారు అంటే డౌట్. సామాన్యుకేం డౌట్ లేదు, ఏమీ దొరకడం లేదే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి మాత్రం డౌట్ ఉంది. ఏమైతే నిజం అసలు ఏమన్నా ఆధారాలు అసలు లేవో, మర్యాద పోతుందేమో అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడతా ఉన్నాయి. మా మర్యాద తీస్తారు ఇలా నేను కూడా అనుకుంటా ఉన్నారు. ఇద్దరు ధనంజయ రెడ్డి గారిని, ఆ తర్వాత కృష్ణమోహన్ గారిని తీసుకెళ్ళారు కదా, ఏం చెప్పి ఏం సాధించారు? ఈ కేసు అంతా కూడా ఎవరెవరు కంప్లైంట్ చేస్తే, ఒక అనానిమస్ మ్యాన్ కంప్లైంట్ చేస్తే, ఆ రోజున్న ఒక డీజీ, బహుశా మీనా అనుకుంటాను, ఆయన కార్పొరేషన్లో కాదు, హోమ్ సెక్రటరీ ఐ థింక్, ఆయన వచ్చేసి దాని 15 రోజుల్లో కావాలని సమాచారం తెస్తే 15 రోజులు ఎంక్వైరీ చేసి దీనివల్ల కేసులు పెడితే, దీంట్లో ఎవరో వచ్చి కొద్దిగా అప్రూవల్ అంటే సాక్షి, అంటే కేసులో ఉన్నవాడు సాక్షిగా మారి అప్రూవర్గా మారుతానో లేదా ఇంకా మారినట్లు లేదనుకుంటా. మొత్తం సాక్షి అనేవాడు కంప్లైంట్ చేస్తే ఏది ఎక్కడికి పోతుంది? నీకు ఆధారాలు ఏమున్నాయి? నేను స్పష్టంగా చెప్తున్నా ఆఖరికి, ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క లిక్కర్ పాలసీ ప్రకారం తయారైంది. అక్కడ ఫస్ట్ 30,000 కోట్లు, 50,000 కోట్ల గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు 3,000 కోట్లు, 2,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. అసలు చెప్పే మాటల్లోనే డొల్లతనం ఉంది కదా, అబద్ధం ఉంది కదా. కాబట్టి ఈ రోజున అరెస్ట్ ఏముంది, వస్తున్నారు, మీ విచారించి రావాలంటున్నారు, విచారణ పెట్టుకుంటున్నారు, శనివారం పూట అరెస్ట్ చేస్తున్నారు, ఆదివారం అట్లా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మాకు మరి తరిని విచారణ జరిపించుకోవాలా, ఆధారాలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి లోపల పెట్టమని అడుగుతూ ఉన్నారు. కనుక దీంట్లో నేను అడిగేది ఏంటంటే, మీ దగ్గర ఆధారాలు పెట్టమని అడుగుతున్నాం కదా స్పష్టంగా. ఆధారాలు ఎవరి మీద పెట్టారు చెప్పండి? ఊరికనే కొన్ని చోట్ల కొన్ని న్యూస్ వస్తుంది, ఆ న్యూసే రేపు పొద్దున్నే పోలీసులు మాట్లాడతారు. అసలు ఒకసారి ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్ట్లు కూడా అసలు మనకు అందకంటే పబ్లిక్ డొమైన్లో రాకముందే అన్నీ వస్తాయి. అఫ్కోర్స్ ఎవరి సోర్స్ వాళ్ళు కూడా తెచ్చుకుంటారు అనుకో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సోర్స్ ఎవరికుందో కూడా నాకు అర్థం కావడంలే. సో ఇది మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చెట్టు చూసినా సరే అది రాజకీయ ప్రేరేపితము, రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనే ఒక ప్లాన్ ఏమో నాకు అనిపిస్తుంది మధ్యకాలంలో. బట్ పాలిటిక్స్లో అటువంటి స్టెప్స్ అనేది మంచిది కానీ చెప్తాను. అసలు కాదు, ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారేమో అని. బట్ టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, కొంతమంది దగ్గర మనం వింటున్న మాట, నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారినే అని. అయ్యే అవకాశాలు లేవంటారా? నేనైతే అంత
తెలివిమాలని పని చేస్తారనుకోవడం లేదు నేను. బట్ వినాశకాలే విపరీత బుద్ధి అంతే. జగన్మోహన్ గారు అరెస్ట్ జరగదని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పటికీ 3 సార్లు మెన్షన్ చేయబడి ఉంది అనేది ఒక సమాచారం. వాళ్ళు రాసే ఛార్జ్ షీటే కదా 100 సార్లు రాసుకోవచ్చు, దాని ఏముంది. రామకోట్లా ఎవరొద్దన్నారు ఆఖరికి. ప్రతి అడుగుకి ఇప్పుడు కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి జగన్ జగన్ అనే మాట్లాడుకుంటారు కదా. ప్రభుత్వం ఏం చేసింది చెప్పరు, ప్రజలకున్న కష్టము చెప్పరు, ఎట్లా తీరుస్తామో చెప్పరు. జగన్ జగన్ జగన్, ఏం వచ్చినా జగన్. కాబట్టి మామూలుగా వాన రాకపోతే చంద్రబాబు నాయుడు గారు కారణం అనుకుంటుంటారు, వర్షం పడకపోతే. మామూలు జనరల్గా ఉన్న పబ్లిక్ నమ్మకం అది. ఈరోజు మధ్య రేపు అంటారు ఆయన అసలు నేను కాదు కారణం జగనే అంటాడు. కానీ ప్రజలు నమ్మరు కదా. మొన్న పుట్టపర్తి సాయిబాబా జిల్లాకి వెళ్ళాడు, ఈయనేమో తల్లికి వందనం అంటా ఉన్నాడు, జనమేమో అమ్మ ఒడి అంటూ ఉంటారు. సో ఇవన్నీ తట్టుకోలేక పాపం ఒక ఆలోచన. నా డౌట్ అంటే పైగా మీరు గమనించారు ఈ మధ్యకాలంలో హై టాప్ బ్రాస్ ఉంది కదా పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా ఇటువంటి విషయాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. చర్చకి సిఎస్ అంతస్తులు పోలేదని కూడా అని మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు దే ఆర్ డిస్ట్రక్టింగ్ ద సిస్టమ్స్. లెట్ వి సీ, ఫైనల్గా ఆఖరికి న్యాయం గెలుస్తుంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఊరికే అనుకునేట్లా. ఇప్పుడు 10 ఏళ్ళు కేసు నడిచి ఇందులో ఏమి లేదని తెలియదు అనుకోండి, ఇప్పుడు ఎవరిని తిట్టాలి మనం? 10 ఏళ్ళు కేసు నడిపిస్తారు, ఆ తర్వాత అందులో ఏమీ లేదు అని తేలిపోద్ది. అప్పుడు వీళ్ళంతా బాధ్యత వహిస్తారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారిని విచారణ చేసిన తర్వాత నుంచే కాస్త వడివడిగా పావులు కదుపుతున్నారు అనేది కూడా వింటున్న మాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారి పేరు కన్ఫెస్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదంటారా మీరు? నేను విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో పేపర్లో తప్ప నేను చూసింది లేదు, ఆయన నాకు చెప్పింది కూడా లేదు. ఆయన వెళ్ళాడు, ఏదో చెప్పాడు, వచ్చాడు. కేవలం నేను అదే అనుకుందాం, కేసులో ఉన్న వాళ్ళు ఇచ్చే సాక్ష్యాల పైన మేము డిపెండ్ అవుతామని చెప్తే పక్కా ఆధారాలు ఉండాలి. దానికి ఇంతసేపు ఎందుకు, ఇన్ని రోజులు ఎందుకు? వీళ్ళకి సేకరించుకోవాలి కదా. ఇప్పటికే సేకరణ జరిగిపోయి ఉండాలి కదా. ఉన్నాయంటున్నారు పక్కా ఆధారాలు. ఇద్దరు ఒకటి చూపించలేదే, కోర్టు కూడా చూపించలేదు. నీకు నాకు వద్దులే, కోర్టు కూడా చూపించాలి కదా. కనుక నాకేమో అక్కడ అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాలు చేశారు, మా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయిందా, ఒక సంతకం పెట్టిందా, ఒక రికమెండేషన్ చేసిందా అని. కానీ అంతకుముందు గవర్నమెంట్లో ప్రివిలేజ్ ట్యాక్స్ బార్లకు తీసేసిన దగ్గర నుండి మిగతా అనేక అంశాల్లో సీఎం ఇన్వాల్వ్ అయినట్టు సంతకాలు ఉన్నట్లు మనకి కనిపిస్తున్నాయి కదా, వార్తలు కనిపిస్తున్నాయి కదా. ఆ పేపర్లు కూడా కావాలంటే పంపిస్తాను, ఆ కాపీలు కూడా. మరి సంతకాలే లేని, అసలు సంబంధం లేని మనుషులు ఒక పక్కన కేసు ఉందని అంటుంటే, సంబంధం ఉన్న వాళ్ళు మేము చాలా పులుగైన ముత్యాలని చెప్తా ఉంటే వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈరోజు కదా స్కామ్ జరుగుతున్నది. గవర్నమెంట్ సిస్టంలో షాపులు పెట్టి అమ్మించి డబ్బులు సాధ్యమా? అది గవర్నమెంట్ అంటే బ్యాంకులో కడతారు, డబ్బులు తీసుకుని పే చేస్తారు, బ్యాంకులోనూ ట్రెజరీలోనూ పే చేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత బిజినెస్ అయితే 10 పెట్టేస్తారు, అంతే కదా. అది గవర్నమెంట్ సిస్టమ్. అది ఎన్ని కొన్నారు, ఎంత కమ్మారు, ఎంత తెలుసు. అసలు ఏ బ్రాండ్లు అమ్మారు? ఇప్పుడేమైనా పెద్ద ఘనమైన బ్రాండ్లు తెచ్చిపెట్టారా? ఇప్పుడు చాలా సరసమైన చీప్ రాష్ట్రాలు అమ్ముతున్నారు కదా. ఏకైక ముఖ్యమంత్రి నేను చూస్తూ ఉన్నా సరసమైన ధరలకు మంచి మద్యాన్ని అమ్ముతానని చెప్పే ముఖ్యమంత్రిని. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటారు. మేము సారాయి అమ్ముతాం మంచిగా తక్కువ ధరకి. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ రన్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మరి ఈ రోజున షాపు సెలక్షన్ దగ్గరే గలాట్లు, అక్కడే పక్షపాతం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళకి ఎన్ని షాపులు లెక్క తీసి అర్థమైపోతే వాళ్ళ సంగతి ఏదో. ఒకే పార్టీ వాళ్ళు లిక్కర్ షాపుల కోసం కొట్టుకుండ్రి. గ్రామాల్లో ఈరోజు బెల్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ పెరిగిపోతున్న ఒక అరాచకమైన మెంటాలిటీకి కానీ లేకపోతే యాక్సిడెంట్లకు కానీ బహుశా మందు కూడా కారణమని బలంగానే నమ్ముతూ ఉంటారు.
అవన్నీ ఏం మాట్లాడరు. కానీ సార్ ఈ మద్యపానం దగ్గరకు వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా యాక్సిడెంట్లు అవ్వడానికి కావచ్చు, లేకపోతే మధ్య తరగతి కూడా కాదు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు కూడా అంటే ఒక 100 రూపాయలు తెచ్చుకుంటున్నారు అనుకోండి, అందులో 90 రూపాయలు తాగడానికే ఖర్చు పెట్టేస్తున్నాడని సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలని అప్పట్లో చాలా ఫైట్ చేసేవారట. రామారావు గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పారు, దాని అమలుకి కొంచెం ఆయన ట్రై చేశారు, కాలక్రమేణా అది కుదరలేదు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసిందంటే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మారిపోయింది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఇస్తే సరిపోతుంది అనే దగ్గరికి ప్రజలను ఒప్పించేశారుగా. నేను చెప్పే మాట ఏంటంటే మీరు చెప్పారు ప్రధాన ఆదాయ వనరుగా మారేస్తే వేరే సంగతి, అసలుకి ప్రభుత్వ పాలసీగా మారిపోయింది. తన పాలసీ అది మందు అమ్ముకోవడం అనేది పాలసీగా మారిపోయినట్లు కనిపిస్తూ ఉంది ఈ రోజున. దానిపైన ఈ అసలుకి ఏంది మల్టిపుల్ బెల్ట్ షాపులు కానీ, ఒకే ఊర్లో ఘర్షణలు కానీ, అసలుకి ఇది కదా స్కామ్ అంటే. అట్లాగే ఇంకొక దుర్మార్గం చెప్తాను దీంట్లో. వీళ్ళు వచ్చారు, ఒక రేటుకి కాంట్రాక్టర్లు షాపులు తెచ్చుకున్నారు, మధ్యలో వాళ్ళకి ఇబ్బంది వస్తుందని చెప్పి 10%, 12% ఈయన పెంచాడు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే కమిషన్ని మేము అమ్ముకోలేని వాళ్ళు అంటే ఈయన పెంచాడు. అంటే ముందే లాలు చెప్పందలా ఇవన్నీ మీరు తక్కువ కేసు తెచ్చుకోండి మళ్ళీ మీకు పెంచుతాంలే అని ఏమైనా తెచ్చుకున్నారా? సో ఇవంతా దిస్ ఇస్ ద కాన్స్పిరసీ, దిస్ ఇస్ ద స్కామ్. అట్లాగే చాలా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు హుకుములు జారీ చేసి బాటిల్ మీద 10 రూపాయలు తీసుకుంటారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో, మెజారిటీ ప్రాంతాల్లో బాటిల్ పైన. సచ్చే ఎవరిని పంపించినా కానీ దొరుకుతుంది, అది తెలుస్తుంది. ఇది కదా. కాబట్టి ఇక్కడ ఇది కుట్ర, ఇది స్కామ్. కానీ అసలుకి ఉంటే ఆధారాలు పెట్టమనే కదా చెప్పేది. ఇప్పుడు వద్దని చెప్పడం ఏం చెప్తున్నామా? ఆధారాలు లేవు కాబట్టి మా కేసు కొట్టేయండి, మేము మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టి కేసు పెట్టండి. ఊరికి అనుమానంగా తీసుకెళ్ళి నేను ఊరికి ఎంపీ మిథున్ రెడ్డే కాదు అనేక మంది ఆ కేసులో ఉన్నవాళ్ళు, కృష్ణమోహన్ సార్ ఉన్నాడు, ఆయన పంపా, నాకు ఏం తెలుసు ఆయనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది పొలిటికల్ ఇష్యూస్, ఇవన్నీ ఇది పొలిటికల్ రివెంజ్, లైక్ రాజకీయ ప్రేరేపితం అనేది తప్ప ఇంకోటి కాదని అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా వేర్ డిమాండ్ దట్ ప్లీజ్ షో. అక్యూజ్డ్ ఏదైనా ఒకవేళ ఆరోపించినట్లయితే అప్పుడు ఒక రకంగా ఇలాంటి అరెస్ట్లో ఇవన్నీ చేయొచ్చు. బట్ విక్టిమ్ చెప్పిన దాన్ని ఛార్జ్ షీట్లో ఎలా నమోదు చేస్తారు అనేది ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. అసలు లా ప్రకారం ఆ ప్రాసెస్ ప్రకారం నిజమేనా? ఏం చెప్తారు? ఇటు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి మీద ఇచ్చారు? ఎవరో ఒక ఆయన ఇచ్చాడు. ఈ మధ్యకాలం అట్లే ఉంటాయి కదా, మనం సోషల్ మీడియా కేసులు చూసినాం కదా. ఈ మనోభావాలకు 10 ఏళ్ల కింద మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే 10 ఏళ్ల కింద దెబ్బతిన్న మనోభావాలు రిపేర్ చేసేందుకోసం ఇప్పుడు కేసు పెడతారు కదా. అసలు నేను కూడా మధ్య అనుకుంటా ఉంటాను, అసలు ఈ మనోభావాలు అంటే ఏందో ఈ ప్రభుత్వాలు అట్లాగే చట్టసభలు అట్లాగే గౌరవ కోర్టు కూడా నిర్వచించాలి. మనోభావం అంటే ఏందో చాలా నేను మన చూశాను మనోభావాలు కొన్ని కేసులకి. ఏందో మనోభావాలు, ఎప్పుడో సినిమాలో ఒక పాత్ర ఏదో మాట్లాడిపోతే దాని మనోభావం అంటే వేసినా చచ్చిపోయాడు, తీసిన డైరెక్టర్ చచ్చిపోయాడు. సో ఇవన్నీ కూడా పొలిటికలీ అవి మోటివేటెడ్. సో ఆటోమేటిక్ కేసులు 7 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులు అయితే నోటీస్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇమ్మని చెప్పారు కదా. మరి ఎవరైనా ఎక్కడైనా చేస్తూ ఉన్నారా? కోర్టులు చెప్పాల్సి వస్తుంది ఎట్లా ప్రొసీజర్గా మీరు చేయాలయ్యా బాబు అని. సో దిస్ ఈజ్ ఎందుకంటే సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, మాలాంటి వాళ్ళ బాధ. సో నేను చంద్రబాబు గారిని కోరుకున్నది ఒకటి, నిజంగా ఆధారాలు ఉండి క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోండి. కోర్టులు నిందితులు ఎవడు కోర్టులు తెలుస్తాయి, అంతేగాని మీరు అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తాం ఇదంతా చూడడానికి వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద మాట్లాడడం, మేము కనుక అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అన్న మాటలు ప్రజల్లో ఒకలాంటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయి సాధారణంగా ప్రజాస్వామ్యం మన దగ్గర చూసినప్పుడు. బట్ వన్స్ అధికారంలోకి వచ్చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలందరూ తమ బిడ్డల్లాగే చూసుకుని నిష్పక్షపాతంగా పరిపాలన సాగించాలి, పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. బట్ ఇది ఏపీలో కనిపించట్లేదు అనేది. అండ్ మరీ ముఖ్యంగా లోకేష్ గారు అప్పుడు ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒక బుక్ని చేత పట్టుకున్నారో దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 1 by 1 అరెస్ట్ అవ్వడమో లేకపోతే ఏదో ఒక ఇబ్బందులకు గురి కావడమో, ప్రస్తుతానికి అక్కడ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందా, రెడ్ బుక్ పరిపాలన సాగుతున్నది డౌట్ వచ్చింది. ఇక్కడ కూటమి పరిపాలన రెడ్ బుక్ పరిపాలనే, దే ఆర్ ఇన్సెపరబుల్.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అనేక విషయాలు ఇంకోరు చేస్తున్నారు నా కలిగేషన్ కూడా. అసలు బాబు గారు కంట్రోల్ లేదు బాబు గారికి అసలు పాలసీల్లో కానీ ఇంప్లిమెంటేషన్లో కానీ అని నేను అనుకుంటా ఉన్నా. బాబు గారు పాపం పెద్ద ఆయన అయిపోయాడని చెప్పేసి దాని రాజ్యాంగేతర శక్తులు సంథింగ్ ఇది మెయింటైన్ అని అనుకుంటా ఉన్నాను. ఇందో పాయింట్ ఒక్కటే మీరు చెప్పిన దాంట్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారే వేరే పార్టీ కంటే వైసీపీకి పనిచేస్తే ఖబర్దార్ అని చెప్పాడు ఆయన నోటితోనే పాపం. అట్లాగే మొన్న ఎప్పుడో సూపర్ 6 అమలు అయిపోయినాయి, ఎవరైనా అడిగితే వాడి నాలుక డాష్ మందం, ఆ డాష్లో ఏమనుకున్నారో తెలియదు కానీ బహుశా చంద్రబాబు గారు గుర్తుకొచ్చి ఆపింటాడు బహుశా, నాలుక అని టైం తీసుకొని మందం అన్నాడు. అలాంటి వాళ్ళం ఏమంటున్నామంటే అసలు మందం అన్నది ప్రభుత్వానికి ఉన్న చర్మం మందమైందే బాబు, అసలుకి మీకు వినపడ్డంలే కనపడ్డంలే తగలడంలే అని చెప్తా ఉన్నాం. సో దెర్ ఈజ్ నో ప్రాపర్ రూల్. నువ్వైతే రాజ్యాంగబద్ధం కాదు అసలుకి, రాజ్యాంగం ఏందో లేకపోతే భగవద్గీత ఏందో లేకపోతే దేవుని ప్రమాణం చేసి నేను ఎటువంటి పక్షపాతము లేకుండా పరిపాలన చేస్తాను, రాగద్వేషాలకు అతీతంగా, ఇది పదం అంటే రాగద్వేషాలకు అతీతంగా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇక్కడ రాగము ద్వేషము ఎట్లా అతీతమో చెప్పాలి. ఆ పదాలే మనమే అనుకుంటే ఇట్లే ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు అంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటో మీకు తెలుసు కాబట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది, మన పర్సనాలిటీ కూడా మనం చూపిస్తూ ఉంటాం కదా. బట్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పాత చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కానీ నడిపించేదంతా వేరే వాళ్ళు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. నేను అట్లే అనుకుంటున్నాను, నాకు అదే అనుమానం. కీలుబొమ్మ కింద చేస్తున్నారు అని అంటే నేను కీలుబొమ్మన గట్టి బొమ్మన అని మాట్లాడడం లేదు కానీ గతంలో చూసిన చంద్రబాబుకి ఇప్పుడు దానికి ఆఖరికి జనం అనుకున్న మాటకి నేను కూడా అనుమానం నాకు కూడా ఉంది. అంటే అంటే చంద్రబాబు నాయుడు గారి డెసిషన్స్ కాదు, వెనకాల ఎవరు ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు, నాకు కూడా అనుమానం ఉంది. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా ఏపీలో ప్రతి ఒక్కరికి మనోభావాలు అనేవి గట్టిగానే దెబ్బతింటున్నాయి 10 ఏళ్ల తర్వాత కూడా. మీరు చెప్పినట్టు మొన్నటికి మొన్న ఆర్కే రోజా గారు, ఆమె హీరోయిన్గా చేశారు, ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు, జడ్జిగా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. తన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే అది మనం ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఒక మహిళగా నేను మాట్లాడలేను, గెస్ట్గా మీరు కూడా ఆ మాట అనాలన్నా కూడా ఇబ్బందికరమైన అంశమే. ఒక 2000 రూపాయలు అంటూ తన మీద చేసిన ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? ఇది అహంకారం అండి, అహంకారము లేకుంటే బాగా అంటాడే ఆఖరికి ఏదో సరే మహేష్ బాబు సినిమా గుర్తుకొస్తుంది. దాంట్లో ఆయన బాగా అంటాడే అటు బాగా ఎక్కేదా సంథింగ్ డైలాగ్ మర్చిపోయినా కానీ అట్లా ఏం మాట్లాడాలా అనే ఇంగిత జ్ఞానం నశించి అసలుకి మనుషులు వాళ్ళు చూసే దృష్టి ఆ విధంగా ఉంది. నేనైతే చాలా దాన్ని చూసినప్పుడు అసలుకి ఏంటి ఈ రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు చేయాల్సి వస్తుందబ్బా అని బాధపడ్డాం అలాంటి వాళ్ళం. ఈ భాష ఏంది, ఇదేంది, ఎవరిని ఉద్దేశించి మళ్ళీ దానికి సపోర్టు, దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏమిటి తీసిన. సో ఏమైనా సరే రోజా గారి పట్ల ఆ రోజు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అది అందరం బాధపడదగ్గ మాట. అసలుకి యావత్ సమాజం దాన్ని ఖండించాలా. అసలుకి ఆయన ఎమ్మెల్యే భాను ప్రకాష్ అయినా భాను కూడా అసలు క్షమాపణ చెప్పాలి. యాక్చువల్ చెప్పాల్సి వస్తుంది, తప్పు అయిపోయిందని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అట్లా కాకుండా అట్లా అనుకున్నారు ఇట్లా అనుకుండేది చాలా ఉంటుంటాయి ఆఖరికి. సో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా మాటలతో నెగ్గలేక అనలేక ఇప్పుడు కొంచెం ఫైర్ బ్రాండ్ గానే ఉంటారు, కాస్త అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు రోజా గారు. సో తనని ఎదుర్కోవాలి అంటే తన క్యారెక్టర్ని అసోసియేట్ చేసి మాట్లాడము, ఎమోషనల్ గా దెబ్బతీస్తేనే అది ఈ మధ్య సాగుతా ఉంది. ఏంటంటే అదొక స్ట్రాటజీ. అది ఇప్పుడు ఏదంటే కరెక్ట్గా రాజకీయాలు చేసి ప్రజలకి, ఇప్పుడు ఉదాహరణకి మేము ఎమ్మెల్యేలుగా ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మా క్యాంపుల అవకాశాలు ఇచ్చేవారు. గ్రామాలు లేకపోయి ధైర్యంగా రోడ్లు నీళ్లు ఇండ్లు ఏవబడితే పెన్షన్లు ఏవబడితే శాచురేషన్ మూడిపోయిందంటే ఇంక ఊర్లోకి వెళ్ళినామంటే ఎవరన్నా వచ్చి మాకు పెన్షన్ అంటే రా ఆ పేపర్ ఇట్లీ రాసుకొని సాయంత్రం కల్లా అసలుకి దీన్ని లిస్ట్లో అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే గవర్నమెంట్ అంత ప్రో పీపుల్ ఉండేది. అట్లాగే మా లీడర్స్ కూడా అంత ప్రో పీపుల్గా ఉండేవాళ్ళు. ఇల్లు లేదు నిజంగానే పరిశీలించే వాళ్ళం, ఇల్లు లేదు, ఎంఆర్ఓ గారు ఇల్లు లేదు చూడండి రాసుకోండి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్న నమస్తే మా కాన్స్టిట్యున్సీకి 4000 ఇల్లు కావాలా సంతకం పెట్టి అసలుకి ఇల్లు కూడా అన్యాక్రాంతం కాకూడదు, అన్నీ బాగుండాలా కట్టించండి అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ కూడా మేము మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ రెడ్డి వీళ్ళ అందరూ కూడా. కనుక
అంటే అట్లాంటి వీళ్ళ దగ్గర లేదు ఇక్కడ. ఎందుకంటే సూపర్ 6 పథకాలు ఎవరు అడిగినా సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినా బహుశా వాళ్ళ నాలుగు కూడా డాష్ మందమేమో అనిపిస్తుంది నాకు ఆఖరికి. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరు సిస్టమ్స్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ నాశనమైన సిస్టాలు మీకు కూడా ఇబ్బంది తయారవుతాయి ఫ్యూచర్లో. అంతే, అనుమానం లేదు. ఇప్పుడు ఒక విషపు ఫలాన్ని విత్తనం నాటి అమృతాన్ని ఆశించలేరు. సేమ్ అలా విషపు ఫలాలు కాస్తే మీరే తినాల్సి వస్తుంది. సార్, యాక్చువల్గా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు అనే విధంగా ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు అవి రెండు కలిసిపోయాయి. సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి ప్రస్తుతం ప్రతి దగ్గర, అంటే 2 తెలుగు రాష్ట్రాలలో, మన కర్ణాటకలో కూడా మంచిది, మీరు ఎంత బడ్జెట్ పెట్టి తీయండి 200-250కి మించి టికెట్ ధర అమ్మడానికి లేదు అని కర్ణాటక ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్న సమయంలో మళ్ళీ టికెట్ల రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ మన వార్తా కథనాల్లో చూస్తున్నాం. ఈ పెంపు అనే దాన్ని మీ ఉద్దేశంలో ఏంటి? అసలుకి ఈరోజు చిరంజీవి సినిమాల కోసం చొక్కాలు చించుకున్నాం. చించుకున్నాం మేము. ఇట్లా మాకు పెంపుదలు లేవు మా కాలంలో. మేము వారంలో 10 సార్లు చూసేసేవాళ్ళం చిరంజీవి సినిమా. వారంలో అక్కడికి ఇంట్లో దెబ్బలు తిని కూడా పోయి సినిమాలు చూసేసి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు నాకు డౌట్ ఏంటంటే, వీళ్ళని ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఎవరు సినిమా తీయమన్నారు? వాళ్ళు మార్కెట్ పెంచుకోవాలి కానీ రేటు కాదు కదా. వాళ్ళు మార్కెట్ పెంచుకోవాలా, చూసే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలా, అట్లాగే రన్ అయ్యే డేస్ పెంచుకోవాలా, పెంచుకొని లాభాలు తీసుకోవాలా. అప్పట్లో రామారావు గారి సినిమాలు కానీ నాగేశ్వరరావు గారి సినిమాలు కానీ 100 రోజులు ఆడుతుండేటివి. అంటే మా ముందు తరములు వాటి మీద పోటీలు పడుతుండేవాళ్ళు. నాగేశ్వరరావు ఇంత, రామారావు ఇట్లని పోటీ పడేవాళ్ళు. ఎవరు డబ్బులు పెంచుకున్నా ఇంకా తగ్గించేవాళ్ళు. దీన్ని ట్యాక్స్ తీసి తగ్గించి ఇవ్వండి, జనాలు సినిమా చూడాలా అని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలం అడిగి నాకు ఎవరు ఆశ్చర్యం వేస్తుంది ఏమంటే, నువ్వు సినిమా తీస్తే నీ బడ్జెట్ని మాకు చెప్పి పెట్టినావా? లాభాలు వస్తే ఏమన్నా మా ఫ్యాన్స్కి పంచుతారా? లేదు ఈ సినిమాకి లాభం వచ్చింది, లేకపోతే లాభం వచ్చిన తర్వాత ఇదో మేము ½ రేట్ కట్ చేసినాం అని చెప్తారా? ఏం లేదు కదా. ఊరికే మాది ఇంత పెంచింది, అంత పెంచింది, 2000 కోట్లు వచ్చింది, 3000 కోట్లు అంటే నిజంగా ఈ సినిమా చూసే పిల్లల యొక్క తల్లిదండ్రులకు పరిస్థితి ఉంటుంది. 1000, 2000, 3000 ఏంటిది? సో నేను ఐఎమ్ అగ్నెస్ట్ ఫర్ దట్. కానీ సార్, ఇప్పుడు ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మళ్ళీ శుక్రవారం వరకు థియేటర్లో సినిమా ఉండట్లేదు కదా. అదంతా కోట్లు పెట్టినా సరే ఆ 1 వీకే సినిమా మారిపోతుంది కదా. అంటే మీరు ఒక వారం కూడా ఆడలేని సినిమా తీస్తున్నారో నాకు అర్థం. ఎందుకంటే నేను మధ్య సినిమాలు చూడడం తగ్గించేశాను నేను ఆఖరికి. అంటే వారం కూడా ఆడని సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య కాలంలో. నన్నేం చేయమంటారండి బాబు? వారం కూడా ఆడవా? 50 రోజులు పండుగ, 25-50 రోజుల పండుగ, 100 రోజుల పండుగ, ఆ తర్వాత 175 రోజుల పండుగ, ఎన్ని పండుగలు, ఎన్ని కట్అవుట్లకి ఎన్ని ధరలు వేసేవాళ్ళం. సో ఫ్యాన్స్ని అంతకుముందు సినిమా హీరోలు ఎవరు ఫ్యాన్స్ని దోచుకోలే. ఇదైతే ఖచ్చితంగా దోచుకోవడం అంటారు. కాకపోతే ఏంటంటే బాబు, అసలు ఏం సంబంధం? మేము సినిమా చూసేవాళ్ళం. నేను ఒక ఫ్యాన్గా, అంటే ఒక సినిమాలు చూసినవాడుగా కృష్ణ కూడా చూసేవాడిని. నేను కృష్ణ గారి కూడా బాగా చూసేవాడిని. కృష్ణ గారి తర్వాత నేను చిరంజీవి పక్క వచ్చే మా వచ్చే కొద్దీ ఫస్ట్లో కృష్ణ గారిని అట్లా చూసి బాగా మంచివాడు అని చెప్పి చూసేవాళ్ళం. సూపర్ స్టార్ కాంపిటీషన్ కూడా పాల్గొనేవాళ్ళం. ఆంధ్రజ్యోతిలో వచ్చేటప్పుడు అక్కడికి కొనుక్కొని. కానీ అప్పుడెప్పుడు మాకు రేట్లు పెంచుతామని చెప్పిన నా హీరో ఎవరు లేరు, మాకు నిర్మాతలు ఎవరు లేరు. ప్రేక్షకుల వల్ల మేము బాగుపడ్డామని చెప్పిన నిర్మాతలు, హీరోలు నేను చూశాను. ఇంకా మంచి సినిమాలు అయితే, అంటే సమాజానికి ఉపయోగపడే, ఇప్పట్లాంటి సినిమాలు కాదు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు వచ్చినప్పుడు వాడికి గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించండి అని తగ్గించి మరి సినిమాలు చూసేవాళ్ళు. కాబట్టి ఇంత చేంజ్లో ఎంత ఈ బడ్జెట్కి ఎవరు మేమైనా కారణమా, లేకపోతే రెమ్యూనరేషన్కి మేమైనా కారణమా? మాకు కానీ సార్, అప్పుడు అన్ని కుటుంబ కథా చిత్రాలు ఉండేవి మ్యాక్సిమం ఒక 80% వరకు. ఇప్పుడు మీది కాని లోకంలోకి మిమ్మల్ని పట్టుకెళ్తున్నారు, మీది కాని ప్రపంచాన్ని మీకు చూపిస్తున్నారంటే కాస్త ఈ విఎఫ్ఎక్స్లో సీజీలు ఇవన్నీ అవసరం అవుతున్నాయి కదా. దానికి మరి కోట్లు బడ్జెట్ పెరుగుతుంది. అండ్ హీరోల రెమ్యూనరేషన్లే మనకు 100, 200, 250 కోట్లకి వెళ్ళిపోయింది. మరి సంవత్సరానికి కూడా ఒక సినిమా హీరోలు రావట్లేదు, 5-6 సంవత్సరాలు పట్టేస్తుంది. ఐ డోంట్ థింక్ అదర్వైజ్. నేను మధ్యకాలం చూసిన సినిమాలు అవతార్ సినిమా చూశాను. ఎంత పెద్ద సినిమా అసలుకి. ఆ సినిమాలోకి వెళ్తేనే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఆ సినిమా వచ్చి లోపల. ఆఖరికి రేటేమో 150, 100 ఉన్నట్లుండేడా. మేము అంత పెద్ద సినిమా తీసినాం. 10 ఏళ్ళు. కామెరూన్, ఐ థింక్ కామెరూన్. మేము 10 ఏళ్ళు సినిమా తీసినాం కాబట్టి
మా టికెట్ 1000 రూపాయలు అని చెప్పలేదే. చెప్పేందంటే అతని నిర్ణయం చెప్పని చెప్పు. ఒక సినిమా తీసిన ఆయన ఇదిగో నా సినిమా ఇది, నా సినిమా చూడాలంటే 1000 రూపాయల టికెట్ పెట్టుకోమను. కానీ గవర్నమెంట్ లేకొచ్చి గవర్నమెంట్ చేసి ఏందో నాకేం ఇప్పటికీ అర్థం కాదు ఇది. కనుక నేను నాకు ఎప్పుడు ఫ్యాన్స్ గురించి దిగులు. పాపం వీళ్ళు ఏది ఎట్లా చూస్తారప్పా, మేమైతే ఒక సినిమా వారంలో 10 సార్లు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవులేము. ఏం ఉండి ఉంటాయి, ఎందుకుంటాడు మీరు అన్యాయం. ఫ్యాన్స్ అనేవాళ్ళు మా ఫ్యాన్స్ ఎప్పుడు అట్లే ఉంటారు ఆఖరికి. అంటే అంత రేట్ పెట్టి ఎలా కొనగలుగుతారు? 400. అదే కదా, కొనుక్కొని ఎక్కడ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారో అనేది నేను చెప్పే. బెనిఫిట్ షోస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుందంట, 1000, 2000, 3000 కూడా ఉన్నాయంట. పోలేదు, అది ఎవరి బెనిఫిట్ కోసమో నాకు కూడా తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ధరలపై నియంత్రణ ఉండాలండి. అట్లాగే నీ బడ్జెట్ నీ కంట్రోల్ ఉండాలి. నీ మార్కెట్ బట్టి నీ బడ్జెట్ పెట్టుకోవాలి. నీకు మార్కెట్ లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలుకి మా అవతార్ సినిమానే మేమేమి 2000 పెట్టి పోలే. ఆ సినిమాకి 125, 130 పెట్టి పోయినాం. ఎక్కడ అది కూడా బిగ్ స్క్రీన్లో పోయినా నేను. మరి అంత పెద్ద సినిమా, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా, మరి అతను కూడా 1000 రూపాయలు అడగచ్చు కదా. కానీ కదా సార్, అప్పట్లో 1,00,000 రూపాయల రెమ్యూనరేషన్ అంటేనే చాలా పెద్ద రెమ్యూనరేషన్ అట. ఆ స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు తీసుకున్నారని చెబుతున్నారు. అంటే ఒక 100 అన్ని సినిమాలు అయ్యేసరికి అంటే చెబుతూ ఉండేది మన జనరేషన్కి లేదు. అంతేలే, మనకు తెలియదు కూడా. ఇప్పుడు నిండా 25 సినిమాలు కూడా అవ్వట్లేదు. రెమ్యూనరేషన్ వచ్చేసి 100 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు, కోట్లే. ఈ రెమ్యూనరేషన్ వల్ల కూడా ఇంత బడ్జెట్ పెరుగుతుంది అనేది కూడా ఒక ఆరోపణ ఉండింది. మీరేమంటారు మరి? ఏదేముందండి, నిజంగా అట్లయితే పబ్లిష్ చేయమని చెప్పండి. మాకు ఈ సినిమా హీరోకి ఇంత అయింది, హీరోయిన్కి ఇంత అయింది, కలర్కి ఇంత అయింది, రీల్కి ఇంత అయింది, అయ్యో బాబో మీరు మళ్ళీ కదా. లేకుంటే పబ్లిక్ ఇష్యూ ఇవ్వమని చెప్పండి. ఏమైనా ఫ్యాన్స్ మాలాంటి వాళ్ళం కొంటాం, ఏమన్నా కొద్దిగా షేర్లు కొంటాం. సో ఏదైనా కానీ నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ ఆఖరికి ఫ్యాన్స్గా ఆఖరికి ఇట్లా నిర్మాత డబ్బులు పెంచుకుంటూ పోయి గవర్నమెంట్లు పెంచుకుంటూ పోయి, గవర్నమెంట్లో అయితే మా హక్కుల్ని కాపాడాలి. నాకు బాగా గుర్తుంది ఆఖరికి అప్పుడు హోటల్లో రేట్లు కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇడ్లీ ఎంత, వడ ఎంత అని. సో ఈరోజు సినిమాలు ఆ విధంగా రేట్లు పెంచుకుంటూ పోవాలి. వీళ్ళు వాళ్ళని కాదు, నేను ఈ మధ్యకాలంలో చాలా చూసా, ఒక 10 సినిమాలు చూశాను. రేట్లు పెరిగాయి, రేట్లు పెంచుతున్నారు అంటే కొత్త సినిమా అంటే పెద్ద స్టార్ యాక్ట్ చేసింది, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని వచ్చాయి. కొంతమంది దాన్ని వాదిస్తారు కూడా, సినిమా అంటే సినిమా, అందులో పెద్ద ఏంటి చిన్న సేమ్ నేనంతే అంటూ ఉంటారు. అంటే 1000 కోట్లు తీసుకుంటే పెద్ద హీరో, పాపం మంచి యాక్టరు, ప్రజలు మెచ్చుకునే యాక్టర్ 10 కోట్లు తీసుకుంటే చిన్న హీరోనా? అట్లుంటుంది. అనేక ప్రశ్నలకు సమాధానం ఇట్లా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మనం ఏదో ఉన్నట్లుండే దానికి అంటే నేను మాత్రం ఫ్యాన్ల వైపు నుంచి చూసినప్పుడు, అట్లాగే జనం చూసినప్పుడు అట్లా రేట్లు మీ ఇష్ట ప్రకారం పెంచుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఇంకా సరదాగుంటే మీరు ఒకసారి పెట్టేయండి, ఆఖరికి ఒకసారి చూస్తాం సినిమాకి ఎంత ఖర్చు అయింది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, అయ్యా డైరెక్టర్ గారి దగ్గర ఎక్కువ ఉంటే, అయ్యా డైరెక్టర్ గారు తగ్గించుకోండి, మా చేత కాదు కొనుక్కోలేము, హీరో గారు మీరు తగ్గించుకోండి, కొద్దిగా తగ్గించుకోండి అడుగుదాం కదా. అంటే ప్రజలకు రావాల్సిన ట్యాక్స్ ఒక హీరో ఏదో మాట్లాడినట్లు గుర్తు నాకు, మర్చిపోయినా. రేటు పెంచితే జిఎస్టీ కూడా పెరుగుతుంది కదా, ప్రభుత్వానికి లాభం వస్తుంది కదా అని. ఇంక ఇట్లా వాదించేవాళ్ళంటే మనం ఏం చేస్తాం? చూద్దాం సార్ ఏం జరగబోతుంది. సో బట్ యాజ్ ఎ పర్సన్ ఐ ఆమ్ నాట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.